రాష్ట్రంలో విచ్చలవిడిగా మెడికల్ మాఫియా వ్యవహరిస్తోంది. కేవలం అపోలో ఇతర కొన్ని మెడికల్ షాపులు మాత్రమే పూర్తిగా మరి ఆన్‌లైన్ బిల్లులు చెల్లిస్తూ, డెలివరీ ముద్రలు వేస్తూ ఇవాళ ప్రజలకి సంక్షిప్త అదేవిధంగా గుత్తి మిగతా రాప్తాడు కావచ్చు తదితర ప్రాంతాలు అన్నిటి కూడా మెడికల్ ఏజెన్సీలు పెట్టుకొని పూర్తిగా ఇవాళ అతి తక్కువ మందుల్ని అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల సొమ్మును ధనార్జన ధ్యేయంగా కొనసాగే పద్ధతిలోన ఇవాళ మెడికల్ మాఫియా కొనసాగుతోంది. ఇవాళ రూ. 145 ఉన్నటువంటి ఒక 10 రకాల ప్రిస్క్రిప్షన్ ని కేవలం దాన్ని రూ. 450కి రకరకాల డబ్బులు ధనార్జన కొనసాగే పద్ధతిలో ఈ సందర్భంగా వెళ్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఏ మెడికల్ షాపులో చూసినా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవాళ టాబ్లెట్స్ అమ్మడం. అదేవిధంగా ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే మరి దాన్ని ప్రాపర్ గా దానికి సంబంధించిన అధికారి దగ్గరికి వెళ్ళి అవగాహన తీసుకొని ఎందుకు మీకు పిల్లలు వద్దు, ఎందుకు వద్దనుకుంటున్నారనే ఆలోచనల పైన మరి భర్త కావచ్చు భార్య కావచ్చు ఇద్దరు కూడా అవగాహన కల్పించే పద్ధతి ఉంటుంది. కానీ ఇవేమి జరగకుండానే ఇవాళ ఒకరు వెళ్ళి ఇలాంటి మాత్రలు ఇవ్వాలని చెప్పేసి వెంటనే గర్భ నిరోధక సంబంధించిన మాత్రలు ఇవ్వడం, గర్భం దిగిపోవడం ఇలాంటి పద్ధతులు జరుగుతున్నాయి. అదేవిధంగా లైసెన్స్ లేని మెడికల్ షాపులు విచ్చలవిడిగా కలుస్తుంటాయి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ సంబంధించి ఇవాళ మెడికల్ షాప్ ఎలా ప్రమోట్ చేస్తారని చెప్పేసి ఇవాళ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారిని దానికి సంబంధించిన శాఖ గారిని అడుగుతున్నాము. అదేవిధంగా పూర్తి స్థాయిలో రికార్డులకు సంబంధించినటువంటి అంశాల గురించి దాన్ని పటిష్టంగా అమలు చేసే విధంగా తనిఖీలు చేసే విధంగా పూర్తిగా ఇవాళ డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు దానికి సంబంధించిన శాఖ అధికారులు కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న మెడికల్ షాపుల పైన పూర్తి స్థాయిలో విచారణ చేయండి. దానికి సంబంధించిన ఏజెన్సీల పైన పూర్తి స్థాయి విచారణ చేయండి. ఇదే అనంతపురం జిల్లాలో మరి కర్ణాటకలో ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి మరి మెడికల్ షాపుల్ని అక్కడ కర్ణాటక పోలీసు సీజ్ చేసి మరి వాళ్ళ కేసులు నమోదు చేస్తే వాళ్ళ అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా కేసులు నమోదు చేసిన సందర్భాలు లేవు. ఇదే అనంతపురం జిల్లా సంబంధించిన మెడికల్ మాఫియా పైన ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో వాళ్ళ మెడికల్ సంబంధించినటువంటి వ్యవస్థని పటిష్టపరిచి మరి పేద ప్రజలకు కావచ్చు అదే అందరూ కూడా ఈ సంబంధించిన మాత్రల్ని ఇతర ఔషధాలని సక్రమంగా అందించడంలో ఎందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అర్థం కావడం లేదు. తక్షణమే పేద ప్రజలకు అందించే దిశగా మంచి ఉచిత ఔషధాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత యువజన సంఖ్య ఏఐఎఫ్ గా కోరుతున్నా. అసిస్టెంట్ డైరెక్టర్ ఔషధ నియంత్రణ పరిపాలన అనంతపురం జిల్లా. ఈరోజు మీ పత్రికా సమావేశం తెలిసింది ఏంటంటే గత సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం అనంతపురంలో మేము 1200 షాపులు తనిఖీ చేయడం జరిగిందండి. అందులో 270 షాపుల్లో నిబంధనలకి విరుద్ధంగా మందుల అమ్మకాలు జరిగినట్టు గుర్తించడం జరిగింది. వాళ్ళందరూ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసి వాటిని లైసెన్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే 2 లైసెన్సులు ఎవరైతే ఈ మత్తు తగిలించే పదార్థాలని ప్రిస్క్రిప్షన్ లేకుండా సరైన రికార్డులు లేకుండా అమ్ముతున్నారో సదరు షాపుల్ని లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. అలాగే ఒక షాప్ మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగిందని ఈ పత్రికాముఖంగా మీకు తెలియదు ఏంటంటే వినియోగదారులు ఎవరైనా సరే కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే మత్తు కలిగించే మందులు కానీ యాంటీబయాటిక్స్ కానీ షాపులను కొనుగోలు చేయాల్సింది. కొనుగోలు చేసిన మందుల్ని తప్పనిసరిగా షాపు వారి దగ్గర నుంచి బిల్లులు పొందవలసిందిగా కోరుతున్నాము. ఇలా షాపుల వారు ఎవరైనా సరే బిల్లులు ఇవ్వకుండా మందులు ఇస్తున్నారని మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక కస్టమర్లు అందరూ తప్పనిసరిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే మందులు కొనాలని, ఇలా మత్తుకు వినియోగించే ఔషధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనరాదని, అలాగే కొనుగోలు చేసిన మందులు తప్పనిసరిగా మీ రేట్ చెక్ చేసుకుని రివైజ్ జిఎస్టీ ప్రకారంగా ఎలా కానీ రేట్ చెక్ చేసుకుని కంపల్సరిగా షాప్ వారి నుంచి బిల్లు పొందవలసిందిగా కోరుతున్నామండి. ఇలా ఫార్మ్ టెస్ట్ సరైన బిల్లులు లేవని చెప్పేసి, లేదా ఫార్మ్ టెస్ట్ లేకుండా ఎందుకు మందులు అమ్ముతున్నారు, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలా మందులు ఎందుకు అమ్ముతున్నారని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగిందండి. వాడు సమాధానం తీసుకున్న తర్వాత అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ప్రకారం వాళ్ళ షాప్ లైసెన్స్ 7 రోజుల వరకు సస్పెండ్ చేయడం జరిగింది. 270 షాపులు సస్పెండ్ చేయడం జరిగింది. కొన్ని షాపుల్లో కూడా ఎక్స్పైరీ మందులు నిల్వ చేయడం గమనించిందని అలాంటి వాటిని తీసేసి దానికి కూడా ఇచ్చారు నోటీసులో. అలాంటివి కూడా మేము పేర్కొని దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదండి అవి తక్కువే, 100-200 రూపాయలు రాకులు, మరి భారీ మొత్తం అయితే ఎక్స్పైరీ మందులు అయితే